హలో గాయ్స్, ఎలా అందరూ? నాకు తెలిసి మీరు చాలా బాగుంటారు. చాలా రోజులవుతుంది. రోజులంటే భయ్యా నెలలవుతుంది వీడియోస్ పెట్టక. అంటే హారర్ స్టోరీస్‌ని అప్‌లోడ్ చేయక. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు నేను వీడియోస్ పెట్టట్లేదనేది. సో, దాని గురించి పక్కన పెడితే, ఈరోజు మాత్రం రియల్‌గా మన పక్కనే ఒక దెయ్యం ఉంటే ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదో, అటువంటి ఒక స్కేరియస్ట్ గేమ్‌తో మీ ముందుకొచ్చాను. గేమ్ పేరు వచ్చేసి 'కమ్లా'. డౌన్‌లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, కంటిన్యూ చేద్దాం. సో, ఇదనమాట గేమ్ స్ట్రక్చరు. అంటే ఓపెనింగ్ ఇలా అవుతది. ఓకే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓకే. మొత్తానికైతే ఒక మంత్రంతో గేమ్ అయితే మొదలెట్టాము. సో, ఇప్పుడు ఇంట్లో ఒక వస్తువుని కనుక్కోవాలి. అదేంటంటే ఉప్పు కనుక్కోవాలంటే సాల్ట్. సో, సాల్ట్‌ని అనుకోని వెంటనే ఈ గేమ్‌ని అయితే బ్యాక్ వచ్చేసేయాలన్నమాట. అంటే ఈ ఇంటి నుంచి బయటకు వచ్చేసేయాలి. సో, ఇప్పుడు ఉప్పు ఎక్కడుందనేదే మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఇది ఏ రూమ్ ఇది? సో, ఉప్పు ఎక్కడ కనుక్కోవాలి. ఇల్లు చూడండి ఎంత భయంకరంగా ఉంది. అమ్మ జీతం చూస్తేనే భయం వస్తుంది. ఇల్లు వచ్చిందిరో, దెయ్యం వచ్చిందిరో, పరిగెత్తురోయ్. సో, ఆబ్జెక్టివ్ ఎక్సోర్సైజ్ కమల అంటే దెయ్యము వచ్చే సమయం అయిందంట. అమ్మో, నాకే భయం అవుతుంది కదా బాబు గేమ్ ఆడుతుంది. వామ్మో, ఇంత భయం ఉందంట బాబు. భయ్యా దెయ్యం నా రూమ్ డోర్ ఓపెన్ చేసింది భయ్యా. దీని అమ్మ బీజాలు గడగలాడుతున్నాయి భయ్యో. పోవే అటు పోవే, నీ అమ్మ దాక్కున్న పోటు పోరా నాయన. దొరకరంట. నీ అమ్మ ఉప్పు కోసం కనిపెట్టొచ్చి నీ సచ్చడాలు ఉన్నాయండి ఇక్కడ. పోవే నీ ముఖమండ పోటు. పోరా నాయన రే. బయటికి వెళ్ళన్నా భయంతో తడిచిపోతున్నారు భయ్యా. బయటికి వెళ్ళాలా వద్దా? మనకి సౌండ్ రావట్లేదు, అంటే దెయ్యంది గజ్జల సౌండ్. కానీ మనం పొరపాటున వాటి వెళ్తే దెయ్యం చేతిలో దొరికిపోతాము. గేమ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తాము. ఇంత కష్టపడి లోపలికి వచ్చింది ఎందుకు భయ్యా? కనీసం ఉప్పు కనిపెడదాం. దెయ్యం ఉందా లేదా అసలు? కొంప తీసి నా వెనకాల దెయ్యం ఉందేంటి? ఉందా లేదా? సౌండ్ అయితే రావట్లేదు. డోర్ అయితే లాక్ చేసాము. ఇది బాత్రూమ్ ఏంటిది? చాకుంది రోయ్. వచ్చింది భయ్యా. దెయ్యం వచ్చింది. దెయ్యం వచ్చిందిరా బాబోయ్. తూ ఈ అమ్మ ఇంత భయంకరమైన దెయ్యం ఇది. నాకే గజగజాన్ని ఉడుకుతున్నాయి అమ్మ. చెప్తున్నా కదా భయ్య, గేమ్ ఒకసారి మీరు రియల్గా ఆడండి, మీకు అర్థమవుతుంది ఎంత భయంగా అనిపిస్తుంది అనమాట. ఇది చాలా భయంకరంగా ఉంటుంది అనమాట ఇది గేమ్. ఇది వచ్చింది నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. నా బతుకు అయిపోయింది. పోరా అటు పోయి నీ ముఖం పోట. శర్మారం నీ ముఖం పోవే. నీ ముఖం అసలు బయటికి రావాలి నేను చూస్తుంటే.
అంటే బయటికి వెళ్ళాలంటే ఎందుకో దయ్యం సరిపోవట్లేదు. తలుపు మూస్తే దెయ్యం అలా దూరం పనిచేస్తుంది. అంటే దెయ్యం ఇక్కడ ఉంది, దాగరమూతలు దండాకో వీడి పేరు ఏంటి గప్చుప్ అనేలా ఉంది. దాని చేత మనం దొరకడం కన్నా ఈ రూమ్లో ఉంటే మంచిది. ఇంతసేపు రూమ్లో ఉన్నాం, ఎంత సిగ్గులేదు అబ్బాయి అనుకోవచ్చు. సిగ్గంటే భయ భయంతో చచ్చిపోతుంది. దెయ్యం వెళ్ళిపోయింది ఏంటి? బయటికి వెళ్దామా? దగ్గరికి వచ్చాము. దేవి ఇక్కడ భయ్యా, దెయ్యం నేను ఉన్న రూమ్లో ఉంది భయ్యా. ఏది ఫోటోలో ఉంది? ఇది దయ్యం అయితే ఉంది, ఎందుకో భయం వేస్తుంది నాకు కూడా. వస్తున్నాయండి దయ్యం. దయ్యం రావట్లే. పరిగెత్తరు రే ఆజామాము. వచ్చింది భయ్యా. థూ అమ్మ జీవితం అనుకున్నా భయ్యా దయ్యం వచ్చిందని. దీని అమ్మ దయ్యం ఎంత పడ్డది, చంపేసింది పో. ఓ వచ్చింది కదా, చెప్తా కదా భయ్యా దయ్యం. ఇంకా ఉప్పు నాకు దొరకలేదు. అసలు ఉప్పు ఎడబెట్టిన దొంగ కొడుకుడు.